విశాఖలోని ఆర్కే బీచ్ తీరం పొడవునా కూడా కోతకు గురవడం ఒక విధంగా ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పుడు ఆర్కే బీచ్ దాటిన తర్వాత కోస్టల్ బ్యాటరీకి మధ్యలో ఉన్నటువంటి ఏదో పార్క్ ఉందో ఆ పార్క్ వద్ద ప్రాంతం పూర్తిగా కూడా కోతకు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి పార్క్ దగ్గర ఉన్నటువంటి ప్రదేశంలోని ఒకప్పుడు పూర్తిగా రక్షణ గోడ, అక్కడ మళ్ళీ సందర్శకులు కూర్చునేందుకు అనువైన గ్రానైట్ టైల్స్ ఇలా చక్కగా మొత్తం తీర్చిదిద్దారు. చక్కగా టైల్స్ కూడా వేశారు, కార్ పార్కింగ్ చేసుకొని ఇక్కడికి వచ్చి సందర్శకులు కూర్చునే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఇటీవల నిన్న మొన్న కూడా కురిసిన భారీ వర్షానికి ఇక్కడ ఈ మొత్తం అంతా కూడా ఇసుక అంతా కూడా బాగా నాని, అలాగే సముద్రం కూడా విపరీతమైన కెరటాలు ఎగసిపడడంతో కింద ఉన్నటువంటి మట్టి మొత్తం కోరేయడంతో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రక్షణ గోడ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో ప్లాట్ఫామ్ మొత్తం పూర్తిగా కూడా కూలిపోయే పరిస్థితి కనిపించింది. ఇక్కడ దృశ్యాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఎంత ప్రమాదకరంగా ఇక్కడ ఈ కోతకు గురవుతుంది అన్నది. ఎందుకంటే ఆ ఇసుక చూసారా మొత్తం పూర్తిగా కూడా కిందన పూర్తిగా కెరటాల ఆటుపోట్లకి మొత్తం పూర్తిగా కోరేసే పరిస్థితి కనిపిస్తుంది. పైన కేవలం జీవీఎంసీ వారు వేసిన టైల్స్ అలా గాల్లో తేలుతూ కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి కేవలం ఈ ఒక్క ప్రాంతమే కాదు, ఈ తీరం పొడవునా రామకృష్ణ బీచ్ తీరం పొడవునా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఇది జరగడానికి కారణం ఏంటంటే తరచుగా ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు కానీ వాయుగుండాలు కానీ ఈ కారణంగా సముద్రపు అలలు చాలా పెద్ద ఎత్తున ఎగసిపడే పరిస్థితి కనిపిస్తుంది. దాని కారణంగా అలలు ఎగసిపడడం కారణంగా ఎన్ని వచ్చి తీరంలో ఉన్నటువంటి ఒడ్డుని ఢీకొంటాయి. ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి సముద్రపు ఇసుకని కింద భాగం నుంచి మొత్తం కోరేసే పరిస్థితి, ఆ కెరటం వచ్చి తిరిగి వెనక్కి వెళ్ళే సమయంలో కింద నుంచి ఇసుక మొత్తం కూడా కోరేసే పరిస్థితి కనిపిస్తుంది. దాని కారణంగా ఎంత బలంగా ఇక్కడ రక్షణ గోడ కట్టినా సరే అది ఏం కాకుండా కూడా కుప్పకూలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏడాది కూడా జీవీఎంసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంటే నిధులు వెచ్చించి ఇక్కడ రక్షణ గోడలు అయితే కానీ, ఇక్కడ సుందరీకరణ పనులు అయితే కానీ, ఆధునీకరణ పనులు అయితే అన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. కానీ అవేవి కూడా కొన్ని సంవత్సరాలు కూడా నిలిచే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రదేశం అంతా కూడా ఇటు కోస్టల్ బ్యాటరీకి వెళ్ళే ప్రదేశంలో ఉన్న మొత్తం అంత కోత. అలాగే ఇప్పుడు ఇటువైపు మనం తిరిగితే రామకృష్ణ బీచ్ వైపు మనం ఇప్పుడు చూస్తే, ఇప్పుడు విజువల్స్లో మనం చూస్తున్న ప్లేస్ ఇప్పుడు కోస్టల్ బ్యాటరీ నుంచి ఇప్పుడు రామకృష్ణ బీచ్ వైపు మనం వెళ్తున్న ప్లేస్. ఇప్పుడు ఇటువైపు కూడా తీరం మొత్తం పూర్తిగా కూడా కోసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్న ప్రదేశం కూడా పార్క్ ఉన్న ప్రదేశం. ఈ పార్క్ ఉన్న ప్రదేశం మొత్తం పూర్తిగా కూడా జీవీఎంసీ వారు చాలా చక్కగా తీర్చిదిద్దారు. కానీ ఇక్కడ కూడా మొత్తం కింద ఉన్నటువంటి ఇసుక అంతా కోరేయడంతో రక్షణ గోడ కూలిపోయి మొత్తం పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ టైల్స్ అన్ని కూడా అలా గాల్లో తేలుతూ కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి ఆ చివరి ఉన్నటువంటి తీరం ఏదో మనం చూస్తున్నాం, అది ఆర్కే బీచ్ ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి ఇటు కోస్టల్ బ్యాటరీ వరకు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నిసార్లు ఇక్కడ మరమ్మతులు చేసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఏవి నిలిచే పరిస్థితి కనిపించలేదు. దీనికోసం ఇప్పటికే విశాఖలో ఉన్నటువంటి పోర్ట్ సిఎస్ఆర్ నిధుల కింద అనేక ఆధునిక పనులు చేశారు. అలాగే జీవీఎంసీ కూడా చాలా కోట్ల రూపాయలు వెచ్చించింది. కానీ దీనిపైన అనేక అధ్యాయాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ దీని మటుకు శాశ్వత పరిష్కారం మాత్రం ఇప్పటివరకు కూడా పూర్తిగా కనుగొనలేకపోతున్నారు. ఎందుకంటే తరచూ ఇక్కడ ఉన్నటువంటి సముద్రం ఆటుపోట్లకి ఇక్కడ కోతకు గురవుతున్న సమస్య అయితే ఉందో ఈ సమస్యను చూసి సందర్శకులు ఎవరైతే వస్తున్నారో బీచ్ని చూసేందుకు వాళ్ళు ఇక్కడ ఉన్న పరిస్థితిని చూసి అవాక్కయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా చక్కగా విశాఖ బీచ్కి ఒక మంచి పేరు ఉంది, కానీ ఇక్కడ జరుగుతున్న సుందరీకరణ అంతా పూర్తిగా కూడా తుడిచిపెట్టిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కనుక దీనిపై శాశ్వతంగా ఒక రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి సందర్శకులు అయితే కోరుకోవడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.